మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడి, ఆ మీడియా సమావేశాన్ని ముగించి వెళ్ళేటప్పుడు ఒక జర్నలిస్ట్, ఒక రిపోర్టర్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఘాటుగా స్పందించారు. తాగొచ్చారు అసెంబ్లీకి, అటువంటి వాళ్ళని ఎట్లా రానిచ్చారు, ఎట్లా మాట్లాడించారు, స్పీకర్కు బుద్ధి లేదా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, బాలకృష్ణను చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఏంటో కూడా అర్థమవుతూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగానే స్పందించారు. అయితే ఈ క్రమంలో జగన్ గారి వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవ్వరూ కిక్కురుమనలేదు. చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ వ్యాఖ్యలను ఖండించుకుంటూనో, లేకుంటే ఈ వ్యాఖ్యల మీద కౌంటర్ చేస్తున్నో ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టలేదు. టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. ఏ మినిస్టరు, ఏ ఎంపీ, ఏ ఎమ్మెల్యే దీని మీద మాట్లాడలేదు. అంటే పార్థసారథి గారేమో మినిస్టర్ గారు, బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, తాగొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం కరెక్ట్ కాదు తోటి సభ్యుడిని అని చెప్పి ఏదో వెరీ క్యాజువల్గా స్పందించారు అంతే. ఇంకెవరూ మాట్లాడలేదు. తాగి అసెంబ్లీకి వచ్చారు, రానిచ్చిన స్పీకర్కు బుద్ధి లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు కిక్కురుమనలేదు. కిక్కురుమంటే మళ్ళీ ఇటు మెగా కంపౌండ్ నుంచి జనసేన ఫ్యాన్స్ మళ్ళీ టీడీపీ మీద విరుచుకుపడతారు. అక్కడ కిక్కురుమన్నారు అంటే మళ్ళీ చిరంజీవి గారి ప్రస్తావన వస్తుంది. మొన్న జరిగిన దానికే జుట్టు బిక్కోలాగా అల్లాడిపోయాం, నేను ముఖ్యమంత్రిగా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అని చంద్రబాబు గారు కూడా ఆ అంశం మీద అప్పుడు చాలా సీరియస్ అయ్యారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దాన్ని కనుక ఇటువైపు వాళ్ళు ఏమన్నా దానికి కౌంటర్ ఇచ్చినా, ఇంకేమన్నా మాట్లాడినా ఇష్యూ మళ్ళీ పెద్దగా అవుతుంది అని ఎవరు ఏం మాట్లాడకండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చాయేమో అందరూ సైలెంట్ ఉండిపోయారు. అదిగో ఇక్కడే మరొకసారి బాలకృష్ణ గారు ఈ టీడీపీ వ్యవహార శైలి మీద చాలా గుర్రుగా ఉన్నారు అని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే చాలా అసంతృప్తిగా చేస్తారు బాలకృష్ణ గారు. ఇప్పుడు జగన్ అన్న అంత మాట అన్నా కూడా టీడీపీ వైపు నుంచి ఎవరు కనీసం కౌంటర్ ఇవ్వకపోవడం ఏంటి, ఎవరు స్పందించకపోవడం ఏంటి అని చెప్పి బాలకృష్ణ గారు కూడా తెలుగుదేశం పార్టీ మీద చాలా గుర్రుగా ఉన్నారట. సో అసలు చాలా అసంతృప్తిగా ఉన్నా ఇప్పటికిప్పుడు అదైతే ఏమీ బ్లాస్ట్ అవ్వదు. బ్లాస్ట్ అయ్యి బాలకృష్ణ గారు చేసేదేమీ లేదు. బట్ తను అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి మొన్న అసెంబ్లీలోనూ అర్థమైంది. ఇప్పుడు జగన్ గారి వ్యాఖ్యల మీద ఇటువైపు వీళ్ళు కిక్కురమనకుండా సైలెంట్గా ఉండడం మీద కూడా బాలకృష్ణ గారు చాలా చాలా అసంతృప్తిగా ఉన్నారు. తాను అసంతృప్తిగా ఉన్న సంకేతాలు అయితే టీడీపీ పెద్దలకు వెళ్ళాయట. సరే, బాలకృష్ణ గారు మన మనిషే కదా, ఏదో విధంగా చేసి కూల్ చేయొచ్చులే, అట్లా జనసేన వైపు నుంచి కనుక ఏమైనా వ్యవహారం చెడింది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని టీడీపీ పెద్దలు, మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అనుకుంటూ ఉన్నారేమో తెలియదు. కానీ బట్ బాలకృష్ణ గారికి అయితే ఎలాంటి మద్దతు తెలుగుదేశం పార్టీలో దక్కడం లేదు, ఈ ప్రభుత్వంలోనూ దక్కడం లేదు, ఎలాంటి ప్రియారిటీ దక్కడం లేదు. అది ఆయన అభిమానులు అండ్ బాలకృష్ణ గారు కూడా ఫీల్ అవుతూ ఉన్నదే. దాన్ని ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి మీద తీర్చేసుకుంటూ మన అసెంబ్లీలో కామెంట్స్ చేసినట్టు చేసుకుంటూ ఉన్నారు అంతే.